నమస్కారం పూజారి గారు. కృష్ణార్పణం. బాబు నువ్వు ఇక్కడ కూర్చో. పూజారి గారు. ఏమిటి బాబు కూర్చో. మరే ఆ దేవుడు కదలకుండా బొమ్మలాగే కదా ఉన్నాడు, మనల్ని ఎలా కాపాడతాడు? పెద్ద సందేహం వచ్చిందిరా నీకు. మనం బ్రతకాలి అంటే గాలి పీల్చుకోవాలి కదా. అవును. మరి ఆ గాలి కళ్ళకు కనిపిస్తున్నదా? కనబడటం లేదు. అలాగే ఆ దేవుడు కూడా కళ్ళకు కనిపించకుండానే మనల్ని కాపాడుతున్నాడు. అలా కాపాడే దేవుడు రూపమే ఆ కథల శిల్పం. ఓహో. పూజారి గారు, మళ్ళీ ఏ సందేహం వచ్చిందిరా? మా అమ్మ మంచి పని చేస్తే పుణ్యం వస్తుంది, దేవుడు మనకి మంచి చేస్తాడు అని చెప్పింది. మరే నిన్న మీరిచ్చిన ప్రసాదం పాపం ఆకలితో ఉన్నాడని ఒక అబ్బాయికి పెట్టాను. పుణ్యం నాకు ఎప్పుడు వస్తుంది? దేవుడు నాకు మంచి ఎప్పుడు చేస్తాడు? మా వాడు ప్రశ్నలతో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టున్నాడు. లేదమ్మా, చిన్నతనంలోనే భగవంతుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. వీడు పెద్దవాడైతే మహాజ్ఞానో గొప్ప భక్తుడో అవుతాడమ్మా. అందరూ తీరిగ్గా ఉన్నప్పుడు కోరికలు కోరడానికి స్వామి దగ్గరకు వస్తుంటారు. నువ్వు మాత్రం లోకాన్నే చల్లగా చూసే స్వామివారి మంచి చెడ్డలు గమనించడానికి వస్తుంటావు. నిజంగా నువ్వు ధన్యురాలు వేసోదమ్మా. ఈ జన్మనిచ్చిన ఆ భగవంతుడి సేవ చేసుకోవడం నా అదృష్టం బాబుగారు. ఒక్కసారి ఆ ఉండి తీసుకొస్తే. అలాగే. ఉండిలో వేయి బాబు. హుండీలో డబ్బులు వేయడం దేనికమ్మా? దేవుడి కోసం బాబు. దేవుడికి డబ్బులు దేనికి? ఈ డబ్బుతో దేవుడు అవసరం వచ్చినప్పుడు మనల్ని ఆదుకుంటాడు బాబు. ఆయన మనల్ నుంచి కోరేది సంపూర్ణమైన భక్తి మాత్రమే. వస్తాం బాబు గారు. బాబు, నువ్వు ఇప్పుడు చిన్న స్కూల్ నుంచి హై స్కూల్ పెడుతున్నావు. బాగా కష్టపడి చదవాలి. చూస్తుండమ్మా, బ్రహ్మాండంగా చదివి క్లాస్ లో అందరిలోకి ఫస్ట్ వస్తాను. పూజారి గారు, పూజారి గారు, పూజారి గారు. ఏమిటి రాజా, ఏమైంది? అమ్మ ఆసుపత్రిలో ఉంది, వెంటనే ఆపరేషన్ చేయాలంట. డబ్బు కావాలి. ఆ ఉండిలో డబ్బు ఉంది కదండి. కష్టంలో ఉన్నప్పుడు ఆ దేవుడే మనకిస్తాడని మీరే కదండి చెప్పారు. ఇవ్వరు. అందులోని డబ్బు ఆ భగవంతుడికే అంకితం. వెయ్యటమే తప్ప ఇష్టం వచ్చినప్పుడు తీయటానికి మనకు హక్కు లేదు నాయన. మరి మా అమ్మని కాపాడుకోవడం ఎలా అండి? ఉత్తమరాలైన ఆమెను ఆ లోకరక్షకుడే కాపాడతాడు. స్వామివారి తీర్థం తీసుకెళ్దాం. ఉండు నాయన. రాజా, రాజా, రాజా. ఏమండి, మా అమ్మ. మీ అమ్మగారు చనిపోయారు బాబు. అమ్మా, ఒరే దేవుడు, నువ్వు అసలు లేవురా. ఉంటే మా అమ్మ చచ్చిపోతుంటే చూస్తూ ఊరుకుంటావా? ప్రతిరోజు నీ గుడిని శుభ్రం చేసి నీకు సేవలు చేసి నీకోసం కష్టపడ్డ మా అమ్మకి దయచూపని నువ్వు లేవు లేవు. దక్షిణగా నువ్వు పుచ్చుకున్న డబ్బు మాకిస్తావు, కష్టంలో రక్షిస్తావు అనుకోవడం పొరపాటు. లేని నీకు, సమయానికి రాని నీకు ఆరతులు దండగా, అక్షరాలు దండగా, పూజలు దండగా, ప్రసాదాలు దండగా. రక్షించడానికి రాని నువ్వు శిక్షించడానికి మాత్రం ఎలా వస్తావురా?
నీలాగే లోకాన్ని భయపడేటట్టు చేయగలిగిన వాడెవడైనా దేవుడే. సౌకర్య ఇంట్లో ఈయన పెట్టి నీ గుడిలో ఉండి రెండు ఒకటే. అమాయకుల నుంచి బెదిరించి దోచుకునే డబ్బే ఇద్దరు దాచుకున్నారు. ఇదంతా నేను తీసుకుంటాను. అడ్డుతావా ఆపుతావా రా చూస్తా. అపచారం బాబు, అపచారం. దేవుడు డబ్బు దోచుకోకూడదు బాబు. దేవుడు లేడు, దేవుడు లేడు. మా అమ్మ చచ్చిన క్షణాన్ని వాడు సచ్చాడు. మా అమ్మ లేని దేవుడే లేడు. తప్పుడు ఆయన ఆగు బాబు. బాబు రాజా, మనుషుల నెత్తికెక్కి ఊరేగుతూ డబ్బు దోచుకునే నువ్వే దేవుడు అయితే నిన్ను నడి రోడ్డును దోచుకునే నేనెవరిని? దేవుడికే దేవుణ్ణి. చెప్పడే. ఏం బే, మీ దేవుణ్ణి నిలువు దోపిడీ చేశారని ఎవరితోనో అంటారా? ఎందుకు చెప్తాం? అసలు ఊరేగింపే జరగలేని చెప్తాం. అలా కాకుండా వేరే విధంగా చెప్పారు. మూతి మీద కొట్టి ఆ దేవుళ్ళకి మూగ విధంగా చేస్తాను బే. చెప్పం బాబు. రండిరా. ఏం గురు, ఏంటి మన నెక్స్ట్ ప్రోగ్రామ్? ఏముందిరా, వరుసగా ప్రతి ఊళ్ళోనూ దేవుని దెబ్బ కొట్టి నిధులు దోపిడీ చేస్తున్నాం. మన దెబ్బకు భయపడి మనుషులు మాట్లాడట్లేదు. ఆ రాతి బొమ్మకి ఎలాగో నోట్లేదు చెప్పుకోవడానికి. ఈ ఊరైంది, ఇంకో ఊరు పోదాం. ఏ ఊరు గురు? ఈ దేశంలో ఏ ఊరు వెళ్ళినా 10 గుళ్ళకు తక్కువ ఉండవరా. పిచ్చి ప్రజలు మూఢనమ్మకంతో పూజలు చేస్తూ నగలు డబ్బా దేవుడికి ఇస్తున్నారు. ఆ రాతి బొమ్మను మనం కొలగొడుతున్నాం అంతే. రేయ్, ఈ డబ్బు తీసుకెళ్ళి హాయిగా జలస తీసుకుంటారా. గుడ్డి లాంటి దాన్నిరా, చిచ్చు పెట్టి వెళ్ళిపోకురా, పడుసు గుడిసె పంచుకోరా, అజన సుజన విజన భజన జానకి రమణ. ఉచ్చుటోపి నెట్టి నెట్టనా, ఉచ్చులోకి విన్నులాగనా, గుడిసె మీద దెబ్బ తీయనా, అజన సుజన విజన భజన జానకి రమణ.
అత్తయ్యో అప్పయ్యో సిగ్గయ్యో చెప్పకు తపన బుడ్డి లాంటి రానిరా చుచ్చు పెట్టి వెళ్ళిపోకురా పడుసు గుడిసె పచ్చుకోరా అజన సుజన విజన భజన జానకి రమణ మా పటేళ్ళ మామూలు ఇచ్చేస్తే ఏ మూల నువ్వున్న వచ్చేస్తా మా పటేళ్ళ మామూలు ఇచ్చేస్తే ఏ మూల నువ్వున్న వచ్చేస్తా జంట కలిపి వెయ్యన పంట కలుపు తీయన కలుపు నువ్వు మూసిన గొలుపు నేను చూడన అజన సుజన బిజన భజన జానకి రమణ అమ్మయ్యో అత్తయ్యో అబ్బయ్యో దిగ్గయ్యో చెప్పకు తపన ఉచ్చుటోపి నెట్టినట్టన్నా ఉచ్చులోకి నిన్ను లాగన గుడిసె మీద దెబ్బతీయనా అజన సుజన బిజన భజన జానకి రమణ అమ్మయ్యో అత్తయ్యో అబ్బయ్యో దిగ్గయ్యో చెప్పకు తపన ఎందుకు ఈ బొమ్మకి నగలు అలంకారాలు అన్నాగమనే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది బే ఊరూరా జనాన్ని బెదరగొట్టి దేవుడి సొమ్ము దోచుకుంటుంటే ఊరుకుంటారనుకుంటున్నావా? తన సొమ్ము కొల్లగొడుతుంటే తనే ఊరుకుంటున్నప్పుడు మధ్య నీకెందుకు బే దేవుడి సొమ్ము కాపాడేవాడిని. ముందు నిన్ను నువ్వు కాపాడుకో, తర్వాత రాయి గురించి ఆలోచిద్దు. అనవసరంగా మాట్లాడక మర్యాదగా వెళ్ళు. వెళ్ళకపోతే వెళ్ళకపోతేనా హారతి పళ్ళాలు పట్టుకునే వాడికి కత్తులు బాకులు ఎందుకు బే? నా చేతిలోంచి కత్తి లాక్కోలేనుడివి ఆ దేవుడిని ఏం కాపాడతావు బే? అందుకే చెప్పాను ముందు నిన్ను నువ్వు కాపాడుకోమని. సరే రోజు దేవుడు దీపం వెలిగించున్నావా? జాగ్రత్తలో జనానికి అనుమానం వచ్చిందంటే నీ కొంపలో దీపం అర్పేసి కాయిమా కింద కొట్టేయగలరు. నీ తగులడు మన హ్యాండ్లో మన దేవుడి గుళ్ళు అన్నిటికీ ఫోన్ చేసి కలెక్షన్ ఎలా ఉన్నాయి కనుక